64వ కీర్తన మొదటి వచనం చూసుకుందాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము. ఓకే. ఇక్కడ దావీదు చేసేటువంటి మరి ప్రార్థన మనం చూస్తున్నాం. ప్రవక్త మహారాజు దేవునితో మొరపెడుతున్నాడు. దావీదు కూడా మనలాంటి వాడే. నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. అంటే ఇక్కడ సాధారణంగా దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన ఎలా ఉంటుందంటే మరి బైబిల్‌లో మీరు ప్రార్థించక ముందు వేటిని అడుగుతున్నారో వాటిని నమ్మండి అని ఉంటుంది. కరెక్టే. నమ్మి అడగమంట. అంత గ్యారంటీగా దేవుడు మరి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అయినప్పటికీ మనము మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి మరి శత్రువు కూడా ఈ భూమిలో ఉండి మరి వాడు అనేక రకాలుగా మనల్ని భయపెట్టాలని మరి దేవుడు మరి నీ ప్రార్థన ఆలకించడాన్ని అనేక రకాలుగా మనకు అనుమానాలు సృష్టిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మరి భక్తులు కూడా ఇలాంటి ప్రార్థన చేశారు. నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రువు భయము నుండి నా ప్రాణము కాపాడము. అంటే నా ప్రాణం పోతుందేమో, వాళ్ళకి జరిగిందే నాకు జరుగుతుందేమో అనేటువంటి భయముతో డౌట్తో ఉన్నాడు గనక మరి భక్తుడు కూడా మొరపెడుతున్నాడు. కానీ మనం యేసుప్రభువారిని చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా నువ్వు నా మనవి ఎప్పుడు ఆలకిస్తావని నాకు తెలుసు అంటాడు. మరి ఆయన అలాంటి ప్రార్థన చేసినప్పటికీ కూడా మరి ఆయన 12 మంది శిష్యులు మరి వారు మానవ శరీరంలో ఉన్నారు. మరి యేసుప్రభు వారికి తెలుసు మరి వారికి ఇంకా విశ్వాసాన్ని పెంచాలా. అందుకే పేతురుని మరి అంటాడు, నేను నిన్ను బలపరుస్తా, తర్వాత నువ్వు అనేకుల్ని బలపరచు. మరి ఇలాంటి పేతురుని మరి చెరసాలలో వేసేసినప్పుడు కూడా ఇక చనిపోతాను అనుకున్నాడు పేతురు. అక్కడ కూడా మరి సంఘం ప్రార్థిస్తే దేవుడు మళ్ళీ ప్రార్థన ఆలకించాడు. అంటే యేసయ్య లాంటి సామర్థ్యము ఇక్కడ కూడా మనము పొందుకోవచ్చు. ఎందుకంటే ఆయన దేవుడైనప్పటికి కూడా మానవుడిగా వచ్చాడు. ఒకవేళ ఆ సామర్థ్యము లేకపోయినా ఆయన మనల్ని పిల్లల్లా కాపాడతాడు. 65వ కీర్తన 2 నుంచి 5 వరకు చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అంటే పరిశుద్ధులే కాదు, ఆయన అభిషక్తులే కాదు, ఆయన కుమారులే కాదు, మరి సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారంట. అంటే బలహీనుడు మరి దేవుని తెలుసుకున్న అతను ప్రార్థిస్తే మరి దేవుడు ఆలకిస్తాడంట. సర్వ శరీరులు ఆయన వద్దకు వస్తారంట. బికాస్ హీ ఈజ్ ఎ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. మరి దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకించువాడు గనక, ప్రతి అవసరాన్ని తీర్చువాడు గనక సర్వ శరీరులు వస్తారంట. మరి ఆయన ఎరిగిన వారు మొరపెడితే మరి విశేషముగా ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ఎరగని వారు కూడా మరి ఒకవేళ ఆయన ఇప్పుడే తెలుసుకున్న వెంటనే తెలుసుకున్న వారి ప్రార్థన ఆలకిస్తాడు. మనం చూస్తే 2 దొంగలు, వారు నేరస్తులు, వాళ్ళు మరణశిక్షకు అర్హులు. కానీ అతడు ఆఖరి సమయంలో మొరపెడతాడు. అతని ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. యు సీ దట్. నేడు నీవు నాతో పరదేశంలో ఉంటున్నాడు. టుడే ఈవెన్ రైట్ నౌ ఐఎమ్ హియరింగ్ యువర్ ప్రేయర్. మరి నీవు ఆయన నామాన్ని ఎరిగి ప్రతి ఆదివారం గుడికెళ్ళి ఆరాధించి మరి ఆయన చిత్తానుసారంగా జీవించాలని దివారాత్రము మరి ప్రయాసపడి ఆయనలో ఇంకా ఎదగాలని మరి ఆశపడే నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు? హీ విల్ షూర్లీ హియర్ యువర్ ప్రేయర్. అనేక సార్లు సైతానుడు మరి మన పాత గతాన్ని తీసుకొచ్చి ముఖ్యమైన మరి గండం వచ్చినప్పుడు వాడు యుద్ధం చేస్తూ ఉంటాడు. నువ్వు అప్పుడు పాపం చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇది అది కాబట్టి నీ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే వాడి పేరు ఎక్యూజర్, నిందించువాడు. అందుకే నువ్వు డౌట్తో ప్రార్థన చేస్తావు. ఓకే, నాకు అవసరం ఉన్నప్పుడు నాకు అది ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ అవసరం ఉన్నప్పుడు నాకు రాలేదు. ఈ వ్యాధి గురించి అడిగినప్పుడు స్వస్థపరిచాడు, మరి ఈ వ్యాధి గురించి అడిగినప్పుడు ఇప్పటిదాకా స్వస్థపడలే, నన్ను గ్యారంటీగా స్వస్థపరుస్తాడని ఏంటి నమ్మకం? అంటే దేవుడి యొక్క కనికరాన్ని ఆయన ప్రార్థిస్తే ఆలకిస్తాడో ఆలకించడం అనేటువంటి డౌట్ను పెట్టి మనల్ని మనోవేదనకు గురి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు అధిక కృప కావాలనుకున్న సమయంలో వాడు అధిక నిందలు నీ మీద వేసి నీ ప్రార్థన ఆలకించడేమో అంత భయం తీసుకొస్తూ ఉంటాడు. కానీ ఆయన బిడ్డల పట్ల ఎటువంటి రక్షణ ఇస్తాడో కూడా ఆయన చెప్తున్నాడు. మరి ఆయన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ తల మీద వెంట్రుక లెక్కింపబడ్డ ఉన్నాయి, ఒక్క వెంట్రుక కూడా నా చిత్తం లేకుండా రాలేదన్నాడు. యు సీ ద కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ హీ గివ్స్ టు హిస్ పీపుల్. యు నీడ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ గాడ్. హిజ్కియా లాగా చూడండి, ప్రవక్త చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు వెంటనే అతను గడప దాటలో పాప దాన్ని మార్చేసుకున్నాడు. యు సీ దట్ నౌ. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ వద్దకు వచ్చేది. ఎవ్రీబడి విల్ కమ్ టు యూ. సో గాడ్ హ్యాస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ప్రాబ్లం. హీ విల్ టెల్, ఐ విల్ స్పేర్ యూ. శిష్యులతో చెప్తున్నాడు, మీ తల వెంట్రుక రాలదు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. చూడండి, ఇక్కడ
మరి భక్తుడితో ఏమంటున్నాడంటే నీ పాపాలు నీ మీదకి వచ్చేస్తాయంటలే. నీ పాపాలు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు గనక ఆ దోషాలు శిక్ష నువ్వు భరించవు. మరి మీ పాపం చేశారు కాబట్టి మీ మీదకి వచ్చేసిందంటే మరి ఇక సిలువ మరణాన్ని వ్యర్థపరుస్తున్నట్లు, త్రోసిపరుస్తున్నట్లు. Let's see verse 4 and 5. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీవు దేవుణ్ణి ఎరిగి మరి ఆయన మందిరానికి వెళ్ళి మొరపెట్టుచున్న నీవు ధన్యుడు అంట. చూసారా? నౌ హీస్ టాకింగ్ డిఫరెంట్లీ టు హిస్ పీపుల్. యు సీ దట్? నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆ మరణగండములో ఆయన మేలుతో నేను తృప్తిపరుస్తాడంట. జోనా నినివాకి వెళ్ళినప్పుడు ఆ మాట వాళ్ళు అంగీకరించారు. నథింగ్ హ్యాపెండ్, ఎవ్రీబడి వర్ బ్లెస్డ్. నినివ అంతా రక్షింపడ్డది. ఆయన దివరాత్రములు ధ్యానించి మరి ఆయన ప్రార్థిస్తూ ఉన్న వారికి మరింత విశేషముగా రక్షణ వస్తుంది. 5వ వచనం చూద్దాం. మాకు రక్షణకర్తవైన దేవా, భూ దిగంతముల నివాసులకందరికిని దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. మన దేవుడు పేరేంటి? రక్షకుడు. ఇప్పుడు రక్షకుని అంగీకరించారు. సాల్వేషన్, హీ ఈస్ ద సేవియర్, ఎమాన్యుయల్, గాడ్ విత్ యూ అండ్ ప్రొటెక్షన్ విత్ యూ. ఇదిగో నేను అంతవరకు మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. మరి ఆయన రక్తముతో కప్పబడిన నీకు, ఆయన అంగీకరించిన నీకు, ఆయన ఆశ్రయదుర్గంలోకి వచ్చిన నీకు ఈ సమయంలో ఆశ్రయమై ఉన్నాడు. 66వ కీర్తన 16 నుంచి 20 వరకు చదువుకుందాం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. చూడండి, ఫైనల్ గా దావీదు ఇందాక మీకు చూపించాను, డౌట్ తో ప్రార్థించాడు. నాకు పాపాలు ఎక్కువ ఉన్నాయి ఎలాగా, అయినప్పటికీ నన్ను క్షమించి నీ ఆవరణంలో ఉన్నందుకు నన్ను కాపాడతావని చెప్తున్నాడు. ఆయన బిడ్డలకు ఆయన ఆశ్రయదుర్గం అంట. భూదిగంధములో ఎక్కడున్నా ఆయన వారికి ఆశ్రయదుర్గముగా ఉంటాడు. హీ ఈస్ ద డివైన్ ప్రొటెక్టర్ దేర్. ఇక్కడ ప్రత్యేకంగా దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, హీస్ టాకింగ్ టు ద పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ హిమ్. మరి దేవుని ఎరిగిన వారు, ఆయన భయభక్తులు కలిగిన వారు కొరకు దావీదు భక్తులు చెప్తున్నాడు. చూద్దాం. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఓకే, యాక్చువల్గా మనము హృదయములో పాపము లక్ష్యము చేస్తే ప్రభువు నా మనవి ఆలకించడు. అందుకే ఇప్పుడు అనేక మంది కలిగే భయం ఏంటంటే చేసిన పాపాన్ని మరి అపవాది జ్ఞాపకం వచ్చాడు కాబట్టి ఇప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు డౌట్ తోటి భయపడుతున్నారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. హృదయంలో సైతానుడు ఏదో ఒక తలం పెడతాడు, ఒక చెడు తలంపు వస్తుంది. అయితే నీ ప్రార్థన ఆలకించడానికి దావీదు కూడా ఇలాగే అనుకున్నాడంట. కానీ అదే దావీదు ఏం చెప్తున్నాడు చూద్దాం. 19. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చూసారా? ఒకవేళ నేను పాపం లక్ష్యం చేశాను, కానీ భక్తులతో చెప్తున్నాడు ఇక్కడ. భక్తులు ఆయన కాపుదల కిందకు వచ్చి ఆయన ఆవరణంలో దేవరాత్రం మొరపెట్టి దేవాదేవ అంటున్న వారు, మరి వారి మీద అపవాది నిందలేస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు పాపం చేసావు, అది చేసావు, ఇది చేసావు కాబట్టి మనం ఆలకించడానికి. అప్పుడు దావీదు చెప్తున్నాడు, నేను డౌట్తో ప్రార్థన చేశా, కానీ నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఈరోజు ఆయన నామం, ఆయన వాక్యం వింటున్న భక్తులందరికీ చెప్తున్నా, ఒకవేళ నువ్వు డౌట్తో ప్రార్థన చేసినా, నీవు ఆయన ఎరిగి ఉన్నావా, నిశ్చయముగా దేవుడు నీ మనవి అంగీకరిస్తాడు, నీ విజ్ఞాపన ఆలకిస్తాడు. యు సీ దట్ నౌ. ఆయన తన విశ్వాసులతో చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అపవాది విశ్వాసుల మీద కూడా నిందిస్తాడు. మరి యోబు మీద నేరం మోపాడు, అనేక మంది మీద నేరం మోపుతున్నాడు. అయితే దావీదు మీద కూడా మోపాడు. నీ ప్రార్థన ఆలకించాడు దావీదు, నువ్వు అది పని చేసావు, ఈ పని చేసావు, ఈ పని చేసావు. కానీ దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. దావీదుని విడిపించాడు, మరణగండం నుండి తప్పించాడు. అదే దావీదు ఇప్పుడు భక్తులు చెప్తున్నారు, భక్తులారా వినండి, ఇదే అపవాది మీ మీద కూడా నిందిస్తాడు. నువ్వు అంత తప్పు చేసావు, ఇది తప్పు కాబట్టి దేవుడిని ప్రార్థన ఆలకించాడు, నేను భయంలో పెడతాడు, లేక డౌట్లో పెడతాడు, ఏమో ఆలకిస్తాడో లేదో అని. లెట్స్ రీడ్ వన్స్ అగైన్ ఫ్రమ్ 16. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ ఆలకించి వచ్చి వినుడి. దేవుడు నా కొరకు చేసిన కార్యములు. నేను లోపల హృదయంలో ఒకవేళ పాపం లక్ష్యము చేస్తే నా ప్రార్థన ఆలకించదు అనుకున్నాను, కానీ ఆయన నిశ్చయంగా ఆలకించాడు. నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ కంఫర్ట్ త్రూ దిస్. మీ విశ్వాసం పెరుగుతుంది అనుకుంటున్నాను. అపవాదికి చాలా అసహ్యం వేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ యూ. యువర్ ప్రేయర్ ఇస్ హెర్డ్, యు ఆర్ ప్రొటెక్టెడ్, యు ఆర్ సీల్డ్. తన నుంచి అరికాల వరకు క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, సిక్నెస్, పెయిన్, డిసీజ్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, టీబీ, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, ఒళ్ళు నొప్పులు, రక్త సమస్యలు, కండరాల సమస్యలు, మాంస సమస్యలు, ఎవ్రీ ప్రాబ్లం బి హీల్డ్ ఇన్ జీసస్. కనని గర్భాన్ని కనే గర్భంగా మార్చండి నాయన. మన ముఖ్యంగా ఆర్థికంగా మీరు మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.